తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని వైసీపీ జిల్లా కార్యాలయానికి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దినేష్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా కట్టిన భవనాలను 7 రోజుల్లో తొలగించాలన్నారు. లేని పక్షంలో ఏపీ మున్సిపల్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ పార్టీ భవనాలకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు అంటించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైసీపీ జిల్లా కార్యాలయానికి సంబంధించి అనధికారికంగా నిర్మించడంపై ఇక్కడ రాజమండ్రి కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. వారం రోజుల్లో సమాధానం చెప్పాలి, లేని పక్షంలో భవనాన్ని కూల్చివేస్తాము చట్ట ప్రకారం అని కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. మనం ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి R&B గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్న ఇక్కడ వైసీపీ జిల్లా కార్యాలయం నిర్మాణం దగ్గర ఉన్నాం. మనం విజువల్స్లో చూడవచ్చు. మరో ఇంద్ర భవనాన్ని తలపించే విధంగా ఋషికొండను తలదన్నే విధంగా ఇక్కడ భవనాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఈ భవనానికి సంబంధించి ప్రభుత్వ భూమి ఇది. రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన 2 ఎకరాల భూమిని ఇక్కడ సంవత్సరానికి 1000 రూపాయలు లీజు చెల్లించే విధంగా సుమారుగా 36 సంవత్సరాలు లీజుకు తీసుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే దీనిపై అధికారులు మాత్రం పూర్తి వివరాలు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వైసీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ అధికారులను బెదిరించి వైసీపీ నేతలు అక్రమంగా అన్యాయంగా ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా భవనాన్ని నిర్మించిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ రాజమండ్రి కార్పొరేషన్ అధికారులు నోటీసు అందించిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ భవనానికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు, అనధికారికంగా భవనాన్ని నిర్మించారు కాబట్టి వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలి, లేని పక్షంలో మున్సిపల్ చట్టం ప్రకారంగా కూడా కూల్చివేస్తామని కూడా ఆదేశాలు జారీ చేయడింది. అంటే తూర్పుగోదావరి జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడికి ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. మనం విజువల్స్లో చూడవచ్చు. ఒక ఇంద్ర భవనాన్ని తలపించే విధంగా ప్రభుత్వ స్థలంలో అనధికారికంగా అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా వైసీపీ నేతలు ఇక్కడ భవనాన్ని నిర్మించిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. మొత్తం ఇది కోట్లాది రూపాయలు విలువ చేసే భూమి. ఇక్కడ 2 ఎకరాల భూమిని ఇక్కడ లీజుకి తీసుకున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా చూస్తే కనుక దీని విలువ చూస్తే కనుక ఈ 2 ఎకరాల విలువ సుమారుగా 100 కోట్ల రూపాయలు ఉంటుందనేది కూడా ఇక్కడ అధికారులు అంచనా వేస్తున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు. మొత్తం 2 ఎకరాల స్థలంలో ఇంద్ర భవనం అంటే ఒక జిల్లా వైసీపీ కార్యాలయం ఇంద్ర భవనాన్ని తలపించే విధంగా కూడా ఇక్కడ నిర్మించడాన్ని కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. మొత్తానికి గత 5 సంవత్సరాలుగా కూడా ఒక సెంటి భూమిలో పేదవాడికి జగనన్న ఇళ్ల స్థలం పేరు చెప్పి ఒక సెంటి భూమిలో ఇల్లు నిర్మించలేని ముఖ్యమంత్రి జగన్ ఇక్కడ జిల్లా రాజమండ్రిలో మాత్రం నడిబొడ్లో ఒక ప్రభుత్వ స్థలంలో అనధికారికంగా అన్యాయంగా ఇక్కడ భవనాన్ని వైసీపీ జిల్లా కార్యాలయం భవనాన్ని నిర్మించుకున్న దృశ్యాలు అయితే కూడా చూడవచ్చు. మొత్తం ఈ పరిస్థితి రాజమండ్రిలో ఎటువంటి అంటే ఎవరికీ తెలియకుండా అనధికారికంగా ఇంత పెద్ద భవనాన్ని నిర్మించడంపై కూడా రాజమండ్రిలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నిరుపేదలకు రాజమండ్రి రూరల్ రాజమండ్రి సిటీకి సంబంధించి వేలాది మంది నిరుపేదలు ఉన్నప్పటికీ ఒక సెంటు స్థలంలో ఇల్లు నిర్మించలేని జగన్ ప్రభుత్వం ఏకంగా రాజమండ్రి నడిబొడ్డున సుమారుగా 100 కోట్ల రూపాయలు విలువ చేసే 2 ఎకరాల స్థలంలో ఒక ఇంద్ర భవనాన్ని వైసీపీ కార్యాలయం కోసం నిర్మించుకోవడంపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఇక్కడే ఆర్ట్స్ కాలేజీలోనే హెలీప్యాడ్ వస్తుంది. హెలీప్యాడ్ దిగిన తర్వాత నేరుగా జగన్ ఇక్కడికి వచ్చి ఇక్కడ విలాసవంతమైన ఈ కార్యాలయంలో గడిపే విధంగా కూడా ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అధికారులు మౌనం వీడారు. గత సంవత్సర కాలంగా కూడా నిర్లక్ష్యంగా ఉన్న అధికారులు ఇప్పుడు కొరడా జుల్పించారు, నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ వారం రోజుల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు స్పందించారా, లేని పక్షంలో మున్సిపల్ చట్టం ప్రకారంగా అధికారులు ఏం చేస్తారనేది మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇది రాజమండ్రిలో 100 కోట్ల రూపాయలు విలువ చేసే 2 ఎకరాల ప్రభుత్వ స్థలంలో వైసీపీ అనధికారికంగా ఇంద్ర భవనాన్ని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్న